ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 23వ వచనములో, అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుంటున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. దేవుడైన యెహోవా అనాదిగా ఇశ్రాయేలీయులను గూర్చి అబ్రహాము సంతానమును యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఐగుప్తు దేశంలోనికి యాకోబు సంతతిగా ప్రవేశపెట్టి ఇశ్రాయేలు రాజ్యముగా వారిని విమోచించి బయటకు తీసుకుని వచ్చి నడిపించి వారిని ఐగుప్తు బానిసత్వమును విడిపించి బయలుదేరి చేసిన దినము మొదలుకొని వారు నడిపిస్తూ ఉన్నప్పటికీ వారు దేవుని ఎడల తిరుగుబాటు చేయువారుగా ఉన్నారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, దేవుడైన యెహోవాకు విరోధముగా వారు తిరుగుబాటు చేయుచూనే వచ్చారు. 7వ వచనం, అరణ్యంలో నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొను. అలాగే నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిరి అని చెప్పి 18వ వచనంలో, మీరు యెహోవా దృష్టికి ఆ చెడునత నడిచి చేసిన మీ సమస్త పాపములను వలన ఆయన కోపం పుట్టించుగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎందుకనగా యెహోవా కోపోద్రేకము చూసి భయపడితిని. కోపపడిన యెహోవా, దేవుడైన యెహోవా అన్నాడు 14వ వచనంలో, నాకు అడ్డము రాకము, నేను వారి నశింపజేసి వారి నామమును ఆకాశం కింద ఉండకుండా తుడిచివేస్తానని చెప్పి దేవుడైన యెహోవా చెప్పినప్పుడు మోషే 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన సన్నిధిలో ఉండి వారు చేసిన అపరాధమును బట్టి నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో, మోషే కొండ దిగుటకు తడవు చేయగా వారు తమ ఇష్టానుసారముగా జీవిస్తూ వారు అన్యజనుల వలె, దేవుని ఎరగని వారి వలె తమ కొరకు తమ ముందు నడుచుటకు ఒక పోత దూడను రూపొందించుకొని దానికి ధూపము వేయచ్చు, బలులు అర్పించుచు, నాట్యమాడుచు ఉన్నప్పుడు దేవుడే ముందుగా చూసి నిర్గమాకాండంలో, నువ్వు త్వరగా దిగి వెళ్ళుము, నీవు ఐగుప్తు నుంచి విడిపించిన ఈ ప్రజలు చెడిపోయి ఉన్నారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలు చేసిన ఆ పాపమును దేవుడు చూచి వారి మోషేకు ముందుగానే ఆజ్ఞాపించి, నీవు త్వరగా దిగివెళ్ళు, వారు నా ఎదుట పాపము చేసి ఉన్నారు కాబట్టి అని చెప్పి నిర్గమాకాండము 32వ అధ్యాయం 1వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి రప్పించిన ఆ ప్రజలు వారి త్రోవ నుండి తొలగిపోయిరి. 7వ వచనంలో, యెహోవా మోషే, నీవు దిగి వెళ్ళుము. అక్కడ దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు ఏ విగ్రహమునైనాను ఏ ప్రతిమనైనా చేసుకుని దానికి సాగిలపడకూడదని ఆజ్ఞలు ఇస్తుండగానే అక్కడ ఇశ్రాయేలీలు దేవుడు ఆ ఆజ్ఞలను వివరిస్తూ మోషేకు రాసి ఇచ్చున్న సమయంలోనే వారు దేవునికి విరోధంగా ఆయన ఆజ్ఞను ఏదైతే ఉన్నదో దానికి విరుద్ధంగా ఆజ్ఞ అతిక్రమిస్తూ పోత దూడను చేసుకొని దానికి సాగిలపడి పూజిస్తూ ఉన్నారని 7వ వచనంలో, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం, నీ ప్రజలు చెడిపోయిరి, వారికి నేను నియమించిన త్రోవ నుండి వారు తొలగి తమ కొరకు పోత దూడను
చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నన్ను రప్పించి నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. మరి యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కాబట్టి నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద ఉండు, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనంగా చేసేదని చెప్పినప్పుడు మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకున్నాడు. సాగిలపడి ప్రార్థన చేసి అడ్డుగా నిలిచాడు. దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా, నీ కోపాగ్ని నుండి నువ్వు మల్లుకొని నీవు ఈ ప్రజలు కీడు చేయక దాని గురించి సంతాపపడు ప్రభువా, నీ నామం అన్యజనుల మధ్య దూషింపబడుకుంటున్నట్లు అని చెప్పి అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుకు నీవు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసి ఇశ్రాయేలు పక్షంగా వారు నాశనం కాకుండా అడ్డుగా నిలిచినప్పుడు దేవుడు 14వ వచనం 32వ అధ్యాయంలో, అంతటా యెహోవా తన ప్రజలకు ఉద్దేశించిన చెప్పిన కీడును గూర్చి సంతాపపడ్డాడు. మోషే అడ్డుగా నిలిచి ప్రార్థన చేశాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో 14, నాకు అడ్డం రావద్దు అన్నప్పుడు కూడా మోషే అడ్డుగా నిలిచి 10వ అధ్యాయం 10వ వచనం, నేను ముమ్మటి వల్లే 40 పగులు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా కాలం నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయటం మానివేశను. ఎందుకనగా 24వ వచనం 9వ అధ్యాయం, నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా, నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగులు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మల్ని నశింప చేసిన అనగా నేను యెహోవాను ప్రార్థించి ఇలాగ చెప్పింది, ప్రభువా యెహోవా, నీవు నీ బాహుబలం వలన నీ మహిమ వల్ల విమోచించి ఐగుప్తులో రప్పించిన నీ స్వాస్థ్యం నశింప చేయకుము. ప్రభువా, నీ సేవకులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ ప్రజల కాఠిన్యమునైన వాడి చరిత్రమునైన వారి పాపమునైనా చూడకు అని నేను విజ్ఞాపన చేసి వారిని నశింపజేస్తానన్న, నాకు అడ్డం రాకు, నేను వారిని నశింపజేస్తానని చెప్పిన అప్పుడు మోషే వారిని అడ్డుగా నిలిచి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడి వారు నాశనం చేయకుండాన్నట్లుగా మోషే, ఆయన ఏర్పరచుకున్న మోషే వారికి అడ్డుగా నిలిచినని మనం చదువుకున్న కీర్తన గారు 106వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. అలాగే సంఖ్యాకాండంలో కూడా 14వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేసినప్పుడు, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, వారు చేసిన పాపమును నేను క్షమించి ఉన్నాను అని చెప్పి వారు నీ గురించి దేవుడు 11వ వచనము 14వ వచనం సంఖ్య, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళకు వచనం వారి మధ్య నేను చేసిన సూచక్రియలను వారు నమ్మకం ఎందురు అని చెప్పి వారి మీద వారి దోషం అతిక్రమం పరిహరించుటకు నా ప్రభు యొక్క బలం గణపరచబడును గాక, వారి దోషము నీ కృపాశ్రయమును బట్టి పరిహరించినట్లు ఈ ప్రజల దోషం దయచేసి క్షమించమని 19వ వచనం సంఖ్యాకాండ 14వ అధ్యాయంలో కూడా రాసినప్పుడు, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నానని చెప్పి అలాగూ ప్రార్థించి వారు సనుగుచూ ఉండగా 26, 27 వచనంలో కూడా విరోధంగా దేవునికి సదుగుచూ ఉన్న సమయంలో మోషేను గురించి సాక్ష్యం ఇచ్చి 12వ అధ్యాయంలో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ పక్షము నా పక్షము సిలువలో ఆ కొండ మీద, ఆయన గొల్గొతా కొండ మీద విజ్ఞాపన చేసి నీ దోషమునకు నీకు దేవునికి మనకు దేవునికి అడ్డముగా ఉన్న దోషమును పరిహారం కలుగునట్లుగా ఆయన నీ పక్షంగా విజ్ఞాపన చేసి సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు, మన దోషములను భరించాడు. 53వ యెషయా గ్రంథంలో మొత్తబడిన వాడు గారు వ్యసనాక్రాంతుడుగా ఆయన ఎంచబడ్డాడు. సమాధానార్థమైన శిక్ష మన ప్రతి దోషమును ఆయన మీద మోపుటకు తండ్రికి ఇష్టమైన, అతను నలగొట్టబట్టుకు తండ్రికి ఇష్టమైన ఆ సమయంలో కూడా, ఎందుకు అనగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నశింపక నిత్య జీవం పొందినట్లు. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం, నేను లోకమును రక్షించుటకి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనపక్షంగా విజ్ఞాపన చేసి, తండ్రి వీరేం చేయించున్నారు, వీరేరు కనుక వీరిని క్షమించుమని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మన దోషములను బట్టి నలుగొట్టబడి, మన అతిక్రమములను బట్టి గాయపరచబడి, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడాను. అదేమిటంటే మన అపరాధములను మన మీద మోపక ఆయనే తన శరీరం ముందు మన అపరాధములను మోసుకొని మన పాపములను మోసి మనకు స్వస్థత కలుగజేసి
అతను పొందిన గాయ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన ఇశ్రాయేలు కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయి తమకిష్టమైన తమ ఆలోచన ప్రకారం, తన ఊహ ప్రకారం ఒక దూడను ప్రతిమగా చేసుకుని దేవునికి బదులుగా తాము రూపొందించుకున్న ప్రతిమను విగ్రహంగా నిర్మించుకొని వారు ధూపం వేయుచున్న సమయంలో మోషే అడ్డుగా నిలిచి వారిని ఆశింపకుండా ప్రార్థన చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనందరి దోషములు దేవుడు అతని మీద మోపుట ద్వారా, దేవుడే సంరక్షకులు లేకుండా చూచి, సహాయకుడు లేకుండా చూచి, మానవుని దయనీయ పరిస్థితిని చూచి, పాప స్థితిలోని తాము రక్షించుకోలేని స్థితిలో ఉండుట చూచి, ప్రతి దినదినము పాపం విస్తరించుట చేత, ప్రేమ చల్లార్చు చేత దేవుడు నీవు త్వరగా మోషేను దిగి వెళ్ళము, నీ ప్రజలు చెడిపోయి ఉన్నారని అనాదిగా ఆదికాండం 6వ వచనంలోనే ప్రజలు దేవుని మార్గంలో నడుచున్నట్లుగా ఉండక తమ మార్గం చెప్పివేసుకున్నారు. కాబట్టి దేవుడు తన హృదయమందు నొచ్చుకొని సంతాపపడడాన్ని, ఆ మార్గమును సరళం చేయటానికి, నిన్ను నన్ను నిత్య మార్గంలో నడిపించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి దేవుడే శరీరధారిగా ఆకారం ఉన్న మనుషులుగా కనబడి మనుషుల పోలికగా పుట్టి తాను రిక్తులుగా చేసుకొని తన మహిమను విడిచి ఆయన నీ కొరకు నా కొరకు పరలోకం నుండి భూలోకంలోకి దిగి వచ్చి నీ పక్షంలో విజ్ఞాపన చేసి, తండ్రి వీరేం చేసినా వీరు క్షమించమని మనం నశింపక నిత్య జీవం పొందినట్లు మనకు అడ్డుగా నిలిచి ఆ సమాధానార్థమైన శిక్షను ఆయన మోసి ఆయనగా 13వ వచనం యెషయా గ్రంథం 53వ వచనం ఆయన మరణం పొందినట్లుగా తన ప్రాణం దారపోసిన అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేసి ఆయన అడ్డుగా నిలిచి, సిలువ అడ్డుగా నిలిచి నీకు దేవునికి మధ్య ఉన్న ద్వేషమును కొట్టివేసి ఆయన మనల్ని ఉగ్రత నుండి రక్షించి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు, సిలువ రక్తం చేసి సంధి చేసి నిన్ను నన్ను సిలువ వలన ఆ ద్వేషము సంహరించి నిన్ను దేవుడితో సమాధానపరిచి ఒక మధ్యవర్తిగా అడ్డుగా నిలిచి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసి ఇప్పుడు ఇంకనూ విజ్ఞాపన చేయొచ్చు. కాబట్టి నీవు ఆ సిలువ యాగమును గమనించి ఆయన మనకు దేవునికి అడ్డంగా ఉన్న దోషమును సంహరించి దోషము చే చచ్చిన వారమై ఉండగా ఆయన తన ప్రాణమును పెట్టి ఆయన మరణం మనకు జీవమును అనుగ్రహించినట్లుగా ఆయన కలువరి సిలువలో అడ్డుగా నిలిచి నీ కొరకు నాకు విజ్ఞాపన చేయటం వల్ల మనం సజీవులుగా ఉన్నాం. మన ఆత్మలు రక్షింపబడాన్ని గ్రహించినప్పుడే నిజముగా సిలువ యాగం యొక్క పరమార్థం నీ జీవితంలో ఆయన మన పక్షంగా చేసిన విజ్ఞాపన నెరవేర్చబడుటకు మనం ప్రార్థనాపూర్వకంగా ప్రతిదినము ప్రార్థించి మనము కూడా ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఎలాగో మనకు ప్రార్థన చేయాలో తెలియని సమయంలో పరిశుద్ధాత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయనట్టు పరిశుద్ధాత్మ మనలోకి ఆహ్వానించి మనం ప్రార్థించాలని, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక వీరు క్షమించమని ఆయన చేసిన ప్రార్థన మన జీవితంలో నెరవేర్చబడాలని శంకరవేళ అయ్యా పాపిని నన్ను కరుణించు, నీ వైపు చూచుట కూడా నేను యోగ్యుడు కానండి మన పాపంలో ఒప్పుకుని నమ్మదగిన వాడు నీతిమంతుడు, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి శక్తిగల దేవుడుగా పరలోకం నుండి భూలోకములకు వచ్చి దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించి సిలువ మరణము ద్వారా అడ్డుగా నిలిచి నీ కొరకు విజ్ఞాపన చేసిన యేసయ్యను మనం తలంచుకోవాలి. ప్రభానికి స్తోత్రాలు, ఈ వాక్యధారం కొరకు స్తోత్రాలు. ప్రభా, వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు చేసిన విజ్ఞాపన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లు సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబములకు సిలువ రక్తము చే ప్రోక్షింపబడిన హృదయమును దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును కాక.